అబ్బా! కోహ్లీ మొదటి రోజు సౌత్ ఆఫ్రికా వాళ్ళు 55కే ఔట్ అయినప్పుడు ఆ ఫీల్ ఉంది చూడు. ఎంత చెప్పినా తక్కువే. అవును రోహిత్, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అయినా చీప్గా 55కి అవుట్ అవడం ఏంది? అసలు వీళ్ళకి బుద్ధే లేదనుకుంటా. అబ్బా అబ్బా అబ్బా, బుద్ధి గురించి మీరే చెప్పాలి. ఒకసారి మీరు ఆస్ట్రేలియాలో 36కి ఆల్అౌట్ అయ్యారు, గుర్తుందా? హలో, మేము 36కి ఆల్అౌట్ అయినా ఆ తర్వాత సిరీస్ని గెలిచి చూపించాం. అలా ఉంటుంది మాలో ఉండే పట్టుదల. ఇప్పుడు కూడా ఇంకా సిరీస్ ఏం అయిపోలేదు కదా, మేం కూడా గెలిచే చూపిస్తాం. ఇది ఆ ఫేస్ ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మా. ఎందుకు సిరాజ్, ఏంటి చెప్పు? అంటే నేనుండగానే నువ్వు మళ్ళీ సిరీస్ గెలుస్తామంటూ ఉంటే నాకు తెలిసి రాత్రి మీరు సరిగ్గా నిద్రపోయి కూడా ఉండరు. నేనే కల్లోకి వచ్చుంటా. అబ్బా, ఏదో ఫ్లూక్ లో ఒక 6 వికెట్లు తీసామని చెప్పి రెచ్చిపోతున్నావు. వద్దు, అంతొద్దు. అయ్యో, ఫ్లూక్ లో తీస్తే 1 వికెట్ పడుతుంది, 6 వికెట్లు పడవు. ఏయ్ సిరాజ్, వాళ్ళు నిన్ను డీమోటివేట్ చేస్తున్నారు. నువ్వు అవన్నీ పట్టించుకోకు. నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మళ్ళీ 6 వికెట్లు తీయాలా. దాందేముందన్నా, నీ సహకారం, నీ ప్రోత్సాహం ఉంటే 6 10 కూడా తీసి అలా పడేస్తా. అయ్యో బాబు సిరాజ్, కోహ్లీ చెప్తోంది మమ్మల్ని అవుట్ చేయాలని చెప్పి. నువ్వు వికెట్లు తీయడం అంటే ఆ పక్క ఒక 3 కర్రలు, ఈ పక్క ఒక 3 కర్రలు తీసేయడం అనుకుంటున్నావా ఏంటి? అబ్బా చాలు ఇంకా ఓవర్ యాక్షన్. ఆల్రెడీ తీసి చూపించాను. కర్రల వికెట్లో మాకు కూడా తెలుసు. అయినా ఎడెన్ మరక్రమ్, ఎందుకు మీకంత తొందర? డ్రెస్సింగ్ రూమ్లో ఏమైనా పార్టీ చేసుకుంటున్నారా? అలా పరిగెత్తారు అందరూ. పరిగెత్తడం గురించి మేమే మాట్లాడాలా? మీ బ్యాటింగ్లో కూడా అదే జరిగింది కదా. 153కి 5 వికెట్లు, తీరా చూస్తే మళ్ళీ 153కి కూడా 10 వికెట్లు. మరి మీకేంటి, లోపల పార్టీ ఉందా? సిరాజ్ ఇచ్చాడా? హలో, 153కి ఆల్అౌట్ అయ్యాం, ఒప్పుకుంటా. మీరెంతకు ఆల్అౌట్ అయ్యారు? 55కు. అంటే మీకన్నా ఎక్కువే కొట్టాం కదా. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందమ్మా, కొద్దిసేపు ఆగండి. సెంచరీలు, డబుల్ సెంచరీలు లోడ్ చేస్తున్నాం. ఏ సిరాజ్, వీళ్ళని భరించలేకపోతున్నా. నువ్వు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వికెట్లు తీయాలా ఏంటి? ఇంకా స్టార్ట్ చేయవా? అంటే అన్న, ఏదైనా ఫ్రెష్గా స్టార్ట్ చేయడం నాకు బాగా అలవాటు. నిన్న ఫ్రెష్గా డే స్టార్ట్ అయింది, వికెట్లు తీశాను. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ డే మధ్యలో స్టార్ట్ అయింది కదా, కాబట్టి రేపు ఫ్రెష్గా మళ్ళీ వికెట్లు తీయడం స్టార్ట్ చేస్తా. అది సిరాజ్, స్టార్ట్ చేస్తే చేసావు కానీ కొంచెం త్వరగా ఆల్అౌట్ చేసే. అబ్బా, వీళ్ళని భరించలేకపోతున్నాము. ఈ టెస్ట్ సిరీస్ కూడా గెలిచేస్తే ఓ పని అయిపోతుంది. ఇప్పటికే ఫస్ట్ టెస్ట్లో ఓడిపోయాని చెప్పి చాలా కోపంలో, బాధలో ఉన్నా నేను. ఎందుకన్నా టెన్షన్ పడతావు? ఈ టెస్ట్ సిరీస్ మండే ఇంకా రాసుకో, అయిపోయింది. నేను ఫిక్స్ అయిపోయినా, తెలుసు కదా. నేను వికెట్లు తీయడం స్టార్ట్ చేస్తే వికెట్లన్నీ అయిపోయే వరకు ఆపను. అబ్బా రబాడా, ఎక్కడ ఉన్నావు స్వామి నువ్వు? వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాము. ఏదో ఒక్కసారి వికెట్లు తీశారని చెప్పి రెచ్చిపోతున్నారు. వదిలేయడని మరక్రమ్, వాళ్ళన్నా ఒకరి మీద ఆధారపడతారు. మన టీంలో బౌలర్లు ఎట్లున్నారో తెలుసు కదా. బర్గర్ గాడు ఇండియా టీంని బర్గర్ నలిపినట్టు నలిపేస్తాడు. ఇక నా గురించి తెలుసు, నేను వన్ ఆఫ్ ద లెజెండ్ కదా. ఇదిగో ఈ సెల్ఫ్ డబ్బాలు ఆపి ఫస్ట్ నువ్వు వికెట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయి. 153 వరకు ఎందుకు ఉంచోవాలని చూసావా ఎంత రెచ్చిపోతున్నారో? అరే, పిచ్చు చేంజ్ అయింది బై. మనం ఆడేసినాక పిచ్చు కొంచెం బ్యాటింగ్ అనుకూలించింది, అందుకే ఆడినారు. ఇప్పుడు మనం కూడా ఇంకొంచెం ఎక్కువ స్కోర్ చేస్తాం. నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసా? అంటే లాస్ట్ డేకి ఇంకా బాగా పిచ్చు చేంజ్ అయిపోయి ఇండియా వాళ్ళు గెలిచేస్తారంటున్నావా ఏంటి? ఏ నేను అలా అనట్లేదు, నీకు అలా అర్థమైందా? లేదు, ఈ టెస్ట్ మనమే గెలుస్తాం, నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడద్దు. అంత లేదు రా బాడా, ఈ టెస్ట్ ఫలితం ఆల్రెడీ మేము ఫిక్స్ చేసాం. గెలిచేది మేమే. రోహిత్ శర్మ నిన్ని అతి ఎక్కువ సార్లు అవుట్ చేసిన బౌలర్స్లో ఉన్నా, తెలుసా నేను? ఇంకెన్ని రోజులు ఇలా చెప్పుకుంటారు? అంటే అవుట్ చేస్తే నేను ఆడలేనా? ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసినావు కదా ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేశానో. కొంచెం సేపు ఉండుంటే చుక్కలు చూపించేవాడిని. అవును రోహిత్, నువ్వు ఫాస్ట్గా స్టార్ట్ చేసావు, సూపర్గా ఆడావు. కొద్దిసేపు క్రీజ్లో నిలబడు. నాకు వీళ్ళెవరు స్టాండ్ ఇవ్వట్లే. మనమిద్దరం కలిసి సౌత్ ఆఫ్రికాని చిదిమేద్దాం. సారీ కోహ్లీ అన్న, నీతో కలిసి నేను ఆడాలనుకున్నా కానీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా మన ఇద్దరు పార్ట్నర్షిప్ ఒక 200 సెట్ చేద్దాం. పర్లేదు కేఎల్ రాహుల్, నువ్వు ఫస్ట్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేసావు కాబట్టి ఇప్పుడు నేనేం అనట్లేదు. కానీ నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా కోహ్లీకి స్టాండ్ ఇవ్వాలి. నేనున్నా రోహిత్ అన్న, నేను ఇస్తాను. అరే బాబు, ఇస్తావు అనుకుంటూనే ఉంటాను, కానీ అలా వచ్చి అలా వెళ్ళిపోతావు. నువ్వు ఆ శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు ఆడతారో అర్థమే చావట్లేదు. అందరూ ఆడినప్పుడు మీరు ఆడతారు, మేము ఆడినప్పుడు మీరు ఆడరు. ఎవరు ఆడినా ఆడకుండా ఈ హైదరాబాద్ బిడ్డ ఆడతాడు కోహ్లీ అన్న, నువ్వు భయపడద్దు. ఓయ్ సిరాజ్, బౌలింగ్ వేస్తే సరిపోతుందా? బ్యాటింగ్ కూడా ఆడాలి కదా. నేను బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నా, నువ్వు బౌలింగ్లో బాగా. నువ్వు హైదరాబాద్ బిడ్డ అని మాకు తెలుసు. హైదరాబాద్ బిడ్డ? నేను కూడా ఎస్ఆర్హెచ్చే, కొంచెం సపోర్ట్ చేసి రాజ్. అబ్బా, అది ఐపీఎల్, ఇది ఇంటర్నేషనల్ క్రికెట్. ఇక్కడ ఇండియా, హైదరాబాద్ నుంచి వచ్చా కానీ ఇండియాకి ఆడతా నేను.
ఇలాంటివన్నీ నా దగ్గర డీల్ సెట్ చేసుకోకు. సరే సర్లే, చూద్దాం ఏమవుతుందో. చాలా ఉన్నాయి కదా ఇంకా మ్యాచ్లు.